అన్న మీ పేరు? నా పేరు నాగరాజు. నాగరాజు గారు, థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. ఎన్ని ఇయర్స్ అయింది మీరు సెలూన్ స్టార్ట్ చేసి? నేను వచ్చి 32 years అవుతుంది. 32 years. మీ ఏజ్? 48. 48. అసలు మీరు కనిపించలేదు 48 ఏజ్ లాగా. ఓకే, మీరు ఈ వృత్తిలోకి వచ్చి 32 years అయిపోయింది. 32 years అయిపోయింది. మీరు ఇప్పుడు మీ సెలూన్ ఎక్కడ ఉంది? మాది ఇప్పుడు విజయవాడలో ఒకటి ఉంది, ఏలూరులో ఒకటి ఉంది, ఇబ్రహీంపట్నం ఒకటి ఉంది. ఓకే, విజయవాడ రైల్వే స్టేషన్ లో కూడా మేము లాంచ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీది సెలూన్ అంటే పర్వాలేదు, లేకపోతే బార్బర్ షాప్ అంటే బాగా సూట్ అయ్యింది అంటారా? సెలూన్ అయినా బార్బర్ షాప్ అయినా ఒకటే ఏదైనా అంటే విధానం అంటే అదే చేసాం. ఇది మటుకు ఒకటి. అవునవును, ఎవరు వచ్చినా కస్టమర్ ని సాటిస్ఫై చేయడమే. మీ సెలూన్ పేరు? సన్నీ హెయిర్ స్టైల్స్. సన్నీ హెయిర్ స్టైల్స్. ఇదే పేరు మీద మీరు స్టార్ట్ చేశారా? ఇదే పేరు సన్నీయే, కానీ మధ్య మధ్యలో ఫ్యామిలీ సెలూన్, రైల్వే సెలూన్, ఇలాగా సన్నీ అనేది కామన్. ఓకే, ఆ పేరు ఎందుకు పెట్టారు? సన్నీ అనేది ఫస్ట్ మా నాన్నగారు పెట్టింది శ్రీనివాస. ఓకే, శ్రీనివాసాన్ని కొంచెం న్యూ లుక్ గా మార్చాలని చెప్పేసి మా ఫ్రెండ్ మతిన్ ఉన్నాడు. ఆ మతిన్ చెప్పాడు అనమాట, శ్రీనివాస చాలా ఓల్డ్ అయిపోయింది, కొంచెం కొత్తగా పెట్టు, శ్రీనివాస ఓల్డ్ పేరు కదా, సన్నీ అని పెట్టు అని చెప్పేసి ఆ మతిన్ అని మా ఫ్రెండ్ చెప్పడం. సన్నీ అనే పేరుతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? సన్నీ అనే పేరుతో మినిమం 25 years అవుతుంది. ఓ, సన్నీ అంటే ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరన్నా? ఎవరు లేరు. ఓకే, అది సెలూన్ రాండమ్ గా అన్న పేరు మోడర్న్ గా ఉండాలి. మోడర్న్ గా ఫస్ట్ మా నాన్నగారు శ్రీనివాస అని ఉండేది. కొంచెం నేను వచ్చిన తర్వాత కొంచెం సెలూన్ కొంచెం రీమోడలింగ్ చేసినప్పుడు అప్పుడు మార్చాలి అని మా ఫ్రెండ్ సలహా మీద అప్పుడు పెట్టిన ఇది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని 32 years బ్యాక్ అంటే 95 ఆ టైంలో స్టార్ట్? 95 ఆ టైంలోనే. అప్పుడు మీరు ఎక్కడ నేర్చుకున్నారు పని? మా నాన్నగారి షాప్ ఉండేది, మా నాన్నగారి షాప్ లోనే నేర్చుకున్నా. ఓకే, అప్పుడు టూల్స్ అవి ఎలా ఉండేవి ఆ టైంలో? అప్పుడు టూల్స్ మా నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా కొంచెం లేటెస్ట్ గా తీసుకొచ్చేవారు. అంటే అప్పటికి ఇంకా డ్రైయర్లు ఈ లేని టైంలోనే 80s లోనే మా షాప్ లో డ్రైయర్లని, అప్పుడు హ్యాండ్ ట్రిమ్మర్స్ ఉండేవి, హ్యాండ్ మసాజర్లు ఉండేవి, ఎలక్ట్రికల్ ఆ టైంలోనే తీసుకొచ్చారు అన్నమాట. ఆ టైంలో ఇంకా మేము కూడా అలాగే అప్డేట్ అవుతూ అలాగా లేటెస్ట్ గా వచ్చామన్నమాట. అంటే నేను వచ్చే టైంకి కొంచెం సిజర్స్ మెయిన్ అప్పుడు బ్లేడ్స్ అప్పుడప్పుడు స్టార్ట్ అయినాయి. అప్పుడు దాకా కత్తి ఉండేది, కత్తి సాన పెట్టేది, మళ్ళీ మా సోప్ ఏమో ఫోమ్ సోపు, నేను వచ్చిన క్రీమ్స్ ఫోము అప్పుడు అవి స్టార్ట్ అయినాయి. ఓల్డ్ స్పైస్ వచ్చింది. అప్పుడు షేవింగ్ లో వచ్చినప్పుడు మా నాన్నగారు కూడా కొంచెం లేటెస్ట్ గా అప్డేట్ గా పెట్టేవాడు ఎప్పుడు కూడా. ఓకే, బార్బర్ షాప్ లెవెల్లో మీరు ఇచ్చే సర్వీసులు, మీరు చేసే ఏవైతే సర్వీసులు ఉన్నాయో అప్పుడులో షేవింగ్ కానీ, హెయిర్ కట్ కానీ, ఇంకా హెడ్ మసాజ్, ఫేషియల్స్ అయ్యి అప్పుడులో చేసే విధానానికి ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చినాయా? చాలా మార్పులు వచ్చినాయి. బాగా లేటెస్ట్ క్రీమ్స్ వచ్చినాయి, లేటెస్ట్ అంటే ప్రోడక్ట్ వచ్చింది, మారింది. అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ మారినాయి. ఓకే, అప్పుడు ట్యాన్ అంటే బ్లీచ్, అప్పుడు మంచి, ఇప్పుడు ఏంటంటే మొత్తం చైర్స్ గానీ అసలు లేటెస్ట్ గా వచ్చినాయి. అప్పుడు మీరు హెయిర్ కట్ కి ఎంత చార్జ్ చేసేవాళ్ళు? అప్పుడు హెయిర్ కట్ నేను వచ్చినప్పుడేమో హెయిర్ కట్ వచ్చి 15 rupees, షేవింగ్ వచ్చి 5 rupees. నేను వచ్చినప్పుడు పర్వాలేదు ఆ టైంలో. అదే చెప్తున్నాగా, మా నాన్నగారు కొంచెం అప్పుడులోనే వైఫై గానే మెయింటైన్ చేశారు. అప్పుడు మామూలు సెలూన్లో అయితే కటింగ్ షేవింగ్ 5 rupees. అవునవునవును, కటింగ్ షేవింగ్ 5 rupees కి చేసేవారు. మా నాన్నలు కొంచెం లేటెస్ట్ గా అప్పుడు హెయిర్ కర్లింగ్ పెట్టు మా నాన్నగారు. ఓకే, కర్లింగ్ పెట్టేవారు. దానికి అప్పుడులోనే 500 చార్జ్ చేసేవారు హెయిర్ కర్లింగ్ కి. అప్పుడు కర్లింగ్ మామూలుగా ఎవరు చేసినా 100 rupees అలా చార్జ్ చేసి మా నాన్నగారు అప్పుడే 500 చార్జ్ చేసేవారు. ఆయన ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మీకు గుర్తుంటే? ఆయన ట్రైనింగ్ అయితే లేదు, ఇలా మామూలుగానే. అంటే మా తాతగారు కూడా ఇదే కదా, సెలూన్ లోంచే వచ్చి అలా లేటెస్ట్ గా ట్రైన్ అయ్యాడు అనమాట. ఏమి కొత్తగా వచ్చినా సరే ఏంటంటే మా నాన్నగారు కూడా ఫ్రెండ్స్ ఎక్కువ, బాంబే నుండి తెప్పించేవాడు ఇవన్నీ. అప్పుడు ఈ కర్లీ హెయిర్ ఆయిల్ కూడా అటు నుండే తెప్పించేవాడు. మనకి ఇప్పుడు స్టీల్ సెక్షన్ క్లిప్లు ఇప్పుడు వాడుతున్నాం కదా, అప్పుడు మా నాన్నగారి దగ్గర ఉండేవి.
సర్ఫింగ్ క్లిప్లు, స్టీల్, అవును మళ్ళీ ఈ పళ్ళు లాగా వచ్చే గ్రిప్ ఎక్కువ వచ్చాయి. అప్పుడులోనే మా నాన్నగారి దగ్గర ఉండేమాట. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే ఎలా బాగుండేది. మా నాన్నగారు కూడా అసలు లేటెస్ట్ గా అప్పుడు మనం హెయిర్ కి ఇప్పుడు ఫిజీగా ఉంది అనుకో కండిషనర్ రాస్తాం. మా నాన్నగారు అప్పుడులోనే వాటర్ బాటిల్ లో కోకోనట్ ఆయిల్ వేసి హెయిర్ వాష్ కొట్టి కొంచెం ఫిజీనెస్ నేచురల్ గా కండిషనర్ తయారు చేసి చేసేవాడు అనమాట. అప్పుడు బాగా ఆటో నగర్ నుంచి అటు నుండి వచ్చే వర్కర్లు కొంచెం బాగా డస్ట్ ఉండేది. అప్పుడు హెయిర్ వాష్ ఉండేది కాదు మా షాప్ లో, కానీ అలాంటి టైంలో ఇలా చేసేవారు. ఇప్పుడు మనం జెల్లి బదులు మా నాన్నగారు అప్పుడు నిమ్మకాయ వాడేవారు హెయిర్ డ్రై పెట్టడానికి, హెయిర్ స్ప్రే వీటి బదులు. అలాగే ఆయన చాలా బాగా చాలా కొత్త కొత్తవి చేసేవారు. ఇప్పుడు మీరు ఎప్పుడు ఆలోచించలేదా ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ నేను తీసుకుంటాను అని? నేనా ఉంది, నాకు ఆలోచన ఉంది. మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? జావేద్ అభినయ్ ట్రైనింగ్ అయ్యా. మళ్ళీ మా అబ్బాయి గారు కూడా ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇది విజయవాడలోనే. ఏ సంవత్సరంలో? నేను తీసుకొని 2000 అప్పటికి నాకు వర్క్ వచ్చేసింది. లేడీస్ కట్స్ నాకు కావాలన్నా 2010 లో. అప్పుడు కోర్స్ కోసం నేను 1 మంత్ చేసేసాను. డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు? అప్పుడు 20,000. అప్పుడు 20,000 జావేద్ అబీ గారు నేర్పించింది కాదు, వేరే ఆయన ఉండేవాడు. తర్వాత ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. 1 మంత్ కోర్స్ 1 మంత్ కోసం. అది ఓన్లీ ఫీమేల్స్? ఓన్లీ ఫీమేల్స్. అది బేసిక్స్. అది ఏంటంటే అప్పుడే కొంచెం లేట్ పెట్టే ఇన్స్టిట్యూట్ మాట పిన్నమనేని కాలేజ్ దగ్గర, అక్కడ కొంచెం ట్రైన్ అయ్యాను. అంటే ఇప్పుడు మీ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వర్క్ లో ఉన్నారు. కోర్సు చేసిన దానికి ముందు తర్వాత లైఫ్ ఈ వర్క్ లో ఎలా చేంజ్ అయింది? అంటే మీరు ఓన్లీ ఫీమేల్స్ చేశారు, తర్వాత ఫీమేల్స్ హెయిర్ కట్స్ చేయడం స్టార్ట్ చేశారా? మీరు చేశారు కానీ తక్కువ. నాకు జెంట్స్ తోనే ఎక్కువ ఇదైపోయింది. కాదు, నాకు మామూలుగా చేసుకునే కంటే ప్రొఫెషనల్ గా నేర్చుకున్న తర్వాత నాకు కస్టమర్ నుంచి కొంచెం బాగా వాల్యూ పెరిగింది. కొంచెం వాల్యూ, ట్రైనర్ బాగా ట్రైన్ అయ్యారు. ఆ సర్టిఫికేట్ చూడగా కొంచెం ఓకే అని కొంచెం బాగా. ఇప్పుడు మీరు హెయిర్ కట్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు జెంట్స్ కి? 300 నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి ఏం చేస్తే మీలాంటి వాళ్ళు పైకి వెళ్ళగలరు? షాప్ రిమోట్ చేయాలి. ఇంకా మెయిన్ ఏంటంటే ఎవరైనా మన కాకుండా నెక్స్ట్ జనరేషన్ తో చేపిస్తేనే మనకు రూపాయి వస్తుంది. అది అంటే ఇప్పుడు నేను చేసే కస్టమర్లు మటుకు ఓకే ఫిక్స్డ్ రేట్ అయిపోయింది, చేసుకుంటారు ఓకే అని చెప్పేసి. నా అంతా ఫ్రెండ్లీ కస్టమర్లు, మొత్తం అందరు ఫ్రెండ్లీ. ఎందుకంటే 25 years నుండి చేస్తాను. నా కస్టమర్లు కూడా ఇప్పటికీ నాకు అలాగే ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ అని అనుకుంటే, అంటే నేను గమనించింది బార్బర్ షాప్ లెవెల్లో ఈ పని చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది కామన్. సర్లే నారాజు ఇలాగ అయిపోయింది, తర్వాత పెంచుదాళ్ళు ఇప్పుడేముంది, అలా అలాగే అయిపోతుంది. అది కాక నేను ఇంకా వేరే హ్యాండ్ మార్చి వాళ్ళ ద్వారా సార్ మా షాప్ మా రేట్ ఇది అంటే వాళ్ళు ఛార్జ్ ఇస్తున్నారు. నాకైతే మటుకు అలవాటు అయిపోయింది కదా, తీసుకుని నాగరాజు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ. మళ్ళీ రేటు పెంచినా సరే ఇస్తాలే ఈసారి నుంచి చేద్దాంలే అంటున్నారు. కానీ మళ్ళీ కొత్తగా వచ్చే కస్టమర్లు ఇస్తారు. మన కొత్తగా వచ్చే కస్టమర్లు ఎంతైనా ఇస్తారు. కాదు నేను ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చేయట్లేదు, ఓన్లీ ఓల్డ్ కస్టమర్కే, ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకే అప్ చెప్తున్నా ఎక్కువ చేసి. నేను స్టార్టింగ్ లో మీరు ఈ ఫీల్డ్ లో మీరు ఎప్పుడు టేక్ ఓవర్ చేసుకున్నారు? అంటే మీరు మెయింటైన్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టారు సెలూన్? 2000 నుంచి. అప్పుడులో రఫ్ గా మంత్లీ ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు? ఖర్చులు సెలూన్ మీద ఖర్చులు ఎంత ఉండేవి? అప్పుడు అయితే సెలూన్ మీద మొత్తం ఒక 2000 అయితే ఎక్కువ ఖర్చులు. 2000 తో మొత్తం సెలూన్ రన్ అయిపోయింది. అంటే రెంట్ అప్పుడు నేను తీసుకున్న సెలూన్ రెంట్ 2000 ఎంత ఉండేది. తర్వాత మనకి సామాన్లు గీట్లు కానీ మహా అయితే 1000 రూపీస్ ఖర్చు అయ్యేది అంతే. రఫ్ గా ఒక 3000 అయితే 3000 అంతే. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు నాకు దగ్గర 30,000 దాకా అవుతుంది నెలకి ఖర్చు. అది ఐ థింక్ మీది ఓన్ రెంట్ కాక, రెంట్ లేదు కదా ఇప్పుడు నాది ఓన్ కదా. ఓన్లీ దీనికి కరెంట్ బిల్ కి 30,000 అవుతుంది. మీ దగ్గర ఇప్పుడు ఎంత మంది కుర్రోళ్ళు ఉన్నారు? నా దగ్గర ఇప్పుడు దగ్గర 10 మంది ఉన్నారు. 10 మంది. అందులో ఎవరన్నా అవుట్ స్టేట్ వాళ్ళు ఉన్నారా? అవుట్ స్టేట్ వాళ్ళు ఉన్నారా? అవుట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 3 years నుండి ఉంటున్నారు. 3 years నుంచి. అది ఎంత పెద్ద అచీవ్మెంట్ మీకు తెలుసా? 3 years నుంచి కుర్రోళ్ళు మీ దగ్గర ఉన్నారంటే. ఈ పెద్ద పెద్ద సెలూన్ వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతా ఉంటారు, కుర్రోళ్ళు ఉండరు. మీరు మీ దగ్గర 3 years బట్టి ఉండడానికి కారణం ఏంటి? మెయిన్ ఏంటంటే మనీ. ఏంటంటే బయట వాళ్ళు షాప్ పెట్టుకున్నా సరే
రాని డబ్బులు నేను ఇస్తాను. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ చేస్తాడు కదా, వాళ్ళ కింద ఇప్పుడు మన హెల్పర్లు ఉంటారు కదా, చేసింది కూడా వాళ్ళ అకౌంట్ లో కలుపుతా అనమాట. వాళ్ళకి హెయిర్ కట్ చేసేసి మొత్తం వాళ్ళకి అప్ చెప్తారు. ఇంకా అది కూడా వాళ్ళ అకౌంట్ లో కలపడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు షాప్ పెట్టినా కుర్రోడిని మెయిన్ చేయాలి, కుర్రోడి జీతం ఇవ్వాలి, కొట్టేది కట్టాలి. కొంచెం వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మామూలు బయట వాళ్ళు వచ్చి 3 years, కానీ మన వాళ్ళు వచ్చి దగ్గర దగ్గర 10 years పైనుంచే ఉన్నారు. మీ ఫ్యామిలీ దగ్గర ఉండేవాళ్ళు? ఫ్యామిలీ దగ్గర ఉండేవాళ్ళు, లోకల్ వాళ్ళు. మీ ఫ్యామిలీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు? బయట వాళ్ళు కూడా. వాళ్ళు కూడా 10 years నుంచి నా దగ్గర అలా చేస్తారు. 10 years నుంచి. ఇది ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉంటున్నారు ఎలాగా అనేది కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయం. మెయిన్ అదే మనీ వాళ్ళకి కొంచెం ఫ్రీనెస్ చెప్పడం కూడా కొంచెం మెయిన్. మంది షాపు మనలాగా ఉండాలి. ఇంతకుముందు వర్క్ లేనప్పుడు నేను ఇలాగ ఉండేవాడిని. మనకి ఇప్పుడు వర్క్ వస్తుంది, కస్టమర్ ని బాగా రిసీవ్ చేసుకోవాలి. మెయిన్ అదే చెప్తా వాళ్ళకి, ఎప్పుడు కూడా అదే చెప్తా ఉంటా. గైడెన్స్ మెయిన్. కస్టమర్ కొంచెం చిరాకు పడినా సరే వాళ్ళకి కొంచెం ఇలా చేయి అలా చేయి అన్నా సరే, వాళ్ళు ఎంత చెప్పినా సరే ఇప్పుడు ఈయన అలా కాదు కూలికైనా చెయ్యి, చేసేవాళ్ళకి చిరాకు వచ్చేసింది. ఒకసారి కస్టమర్ ఇలాగ చెప్తూ ఉంటే వదిలేయాలి. ఎక్కడ నుండో వస్తున్నారు మన కోసం, బయట 100 షాపులు ఉన్నాయి, మన కోసం ఎందుకు వస్తారు? ఒకప్పుడు నేను ఆ షాపులకి వెళ్ళి పిలుచుకొని తీసుకొచ్చిన వాళ్ళని చెయ్యని ఇలా గైడెన్స్ ఇచ్చి కొంచెం వాళ్ళకి మోటివేషన్ చేసి దాన్ని బట్టి అలాగా కస్టమర్లు కూడా అలాగే వస్తూనే ఉన్నారు. 25 years పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర కస్టమర్లు. మీరు మీ కుర్రోళ్ళకి ట్రైనింగ్ అవి ఇప్పిస్తారా? ట్రైనింగ్ అవి లేదు, మొత్తం ఇక్కడే నాలెడ్జ్ మీద మొత్తం నా ఓన్. మీరు ఎప్పుడన్నా పెద్ద సెలూన్స్ కి వెళ్ళారా ఎక్స్పీరియన్స్ చేయడానికి? వెళ్తా ఉంటా నేను, వెళ్తా ఉంటా. అలా బయట ఊర్లు వెళ్ళినప్పుడు గానీ, బయట కంట్రీలకు వెళ్ళినప్పుడు గానీ అలాగా చేస్తా ఉంటాను. నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు నేను చెన్నై వెళ్ళేవాడిని ఎక్కువ. ఫస్ట్ నాకు అప్పుడు 20 ఆ ఏజ్ లో ఉండేటప్పుడు చెన్నై వెళ్ళేవాడిని. చెన్నై వెళ్ళి అక్కడ లేటెస్ట్ ఏమున్నాయా అవన్నీ తీసుకొచ్చేవాడిని. సెలూన్స్ లో ఏం చేస్తారా, కొంచెం నాకు రాని హిందీ ఒకటి దేవుడు వచ్చు, కొంచెం ఆ హిందీతో అలా మేనేజ్ చేసేసుకుంటూ. అలా పెద్ద సెలూన్స్ కి మీ బార్బర్ షాప్ కి డిఫరెన్స్ ఏముందని చెప్తారు? డిఫరెన్స్ అంటే మెయిన్ ఇంటీరియర్, మెయిన్ మెయింటెనెన్స్. వర్క్ పరంగా ఏమన్నా? వర్క్ పరంగా అయితే ఇంకా మేమే కొంచెం ఇదిగా చేస్తాం, కొంచెం ఎక్కువ చేస్తాం. కొంచెం మనీ తక్కువైనా సరే ఎక్కువ మేమే చేస్తాం. వాళ్ళంటే కస్టమర్ కి సేవ చేయడం వేరు, కస్టమర్ కి టెక్నికల్ గా అవుట్పుట్ ఇవ్వడం వేరు. అవుట్పుట్ అయితే ఇస్తాం, బాగానే ఇస్తాం. అదైతే నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా మెయిన్ ఏంటంటే నాకు నచ్చకపోతే కస్టమర్ కి అసలు వదలం. అసలు కస్టమర్ కి చేసినప్పుడు నాకు ఫస్ట్ నుండి కూడా ఏంటంటే కస్టమర్ లేదు, రోడ్డు మీద వెళ్ళాడు అనుకో నాకు ఆలోచన వస్తుంది అన్నమాట. ఈసారి వచ్చినప్పుడు ఆయనకి వేరే స్టైల్ చేయాలి. వెళ్ళేటప్పుడు ఆ లుక్ అయితే బాగుంటది. అది నేను ఆలోచన నాకు బాగా. ఆ దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి కూడా నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పే మాట ఇది. ఒక క్లయింట్ అనే కాదు, ఎవరినన్నా సరే ఒకసారి బయట చూసినప్పుడు వాళ్ళ మీద ఏ హెయిర్ స్టైల్ సూట్ అయింది మనం ఇమాజినేషన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అది మనకు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ. నేను నా కస్టమర్ బయటకు వెళ్ళిన బండి మీద అలా వెళ్తున్నప్పుడు ఈ స్టైల్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది వేరే స్టైల్ అయితే బాగుంటది. చాలా మంచి పాయింట్. ఆలోచనతో చాలా మంచి క్వాలిటీ ఇది ఉండాలి. నేను ఆ ఆలోచనతోనే ఆ డ్రెస్ కి ఆ లుక్ బాగుంటది అని నేను ఆలోచించి చేసేవాడిని. మీకు ఈ బార్బర్ షాప్ లో వాడే బ్రాండ్స్ ఎంతవరకు, ఎన్ని బ్రాండ్స్ మీరు ఇప్పుడు వరకు తెలుసుకున్నారు బ్రాండ్స్ గురించి, ప్రొడక్ట్స్ కి సంబంధించి? లోరియల్ మ్యాట్రిక్స్, ఇంకా స్కాచ్ క్రాఫ్ట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ పెద్ద సెలూన్ లో ఉండే బ్రాండ్స్ అంటే నార్మల్లీ వాడతాం, కూడా వాడతాం. అంటే కొంచెం హైఫై కస్టమర్స్ కి వచ్చిన వాళ్ళకి, నార్మల్ కస్టమర్లకి ఇలాగా రెండు. కొందరు అయితే అలా చూసుకుంటూ ఉంటారు, నాకు హైఫై కావాలంటారు, వాళ్ళకైతే తీసుకొచ్చి పెట్టేస్తాం అంతే. కొంచెం లో మామూలుగా వస్తారు. పెద్ద సెలూన్స్ లో వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ వాడి క్లయింట్స్ దగ్గర నుంచి ఒక లాభం వచ్చేలా ఒక అమౌంట్ తీసుకోవడం చాలా కష్టపడతారు. అవును. అలాంటిది మీరు ఈ లెవెల్లో అలాంటి ప్రొడక్ట్స్ వాడి అదే అమౌంట్ తీసుకుంటాం. మరి అంతే, అంటే కాస్ట్లీగా మరి చెప్తాం కదా, ముందే చెప్పేస్తాం. నార్మల్ ఇది 200 రూపీస్ కావాలంటే ఇది కలర్ వేస్తాం, 500 కావాలంటే ఆ కలర్ వేస్తాం, ఏది కావాలి అని ముందే మనం చెప్పేస్తాం. మనకి ఏదైనా ఒకటే కదా, ఇంకా అందుకనే వాళ్ళు నాకు బ్రాండే కావాలంటే బ్రాండ్ వేసేసుకుంటారు. ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది కుర్రోళ్ళు వచ్చి పని చేస్తున్నారు, దగ్గర 10 మంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు, కొత్త వాళ్ళు కూడా ఉండి ఉంటారు. ఈ
జనరేషన్ లో కొత్త వాళ్ళు చెప్తున్నా సరే పదే పదే చేస్తున్న తప్పేంటి? మెయిన్ ఏంటంటే కస్టమర్ వెళ్ళిపోగానే ఫోన్ పట్టుకొని కూర్చుని పోవడం. ఇప్పుడు మెయిన్ అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు మన షాప్ అని కాదు, ఇప్పుడు సెలూన్ కాదు, వేరే షాప్ ఏదైనా అదే. కస్టమర్ వెళ్ళిపోగానే ముందు ఫోన్ పట్టుకొని కూర్చోవాలి. అంటే మనకి ఏం చేసామా అని చూడట్లా. ఇప్పుడు కస్టమర్ కూడా నుంచోగానే మనకి ఏంటి దాని గురించి అడగడం మానేసేస్తారు. అయిపోయింది, ఓకే వెళ్ళిపో. అంతేగాని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామని, వాళ్ళతో మనం రిలేషన్ గా మాట్లాడదాం అలాంటివి ఏం ఉండట్లా. అయిపోయింది, వెళ్ళిపో. మరి ఇది ఒకందుకు ప్లస్ మైనస్ తెలియదు. మైనస్ అండి, అది చాలా పెద్ద మైనస్. అది ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఈ కాలంలో కుర్రోళ్ళు చేయడానికి కష్టపడుతున్న టెక్నిక్ ఏంటిది అంటే సిజర్ కోమ్ తో పనిచేయడం చాలా మంది ఈ కాలంలో రావట్లేదు. మీరు గమనిస్తే అవునవును, అందరూ లాంగ్ స్టైల్స్ ఎవరు రావట్లేదు. నేనైతే స్టార్టింగ్ నా స్టేజ్ లో వచ్చినప్పుడు ఇప్పి క్రాఫ్ట్ వెళ్ళిపోయి ఫంక్ కటింగ్ లో వచ్చినప్పుడు నేను వచ్చా. అదేంటంటే ఫంక్ కటింగ్ ఏంటంటే అబ్బాస్ కటింగ్ కంటే ముందు ఫంక్ వచ్చేమాట. ఓకే, ఇప్పుడు ముల్లెట్ కట్ స్టైల్ అది. ముల్లెట్ ఇదంతా ఇప్పుడు ముల్లెట్ కట్ వస్తుంది. అప్పుడు వ్యాండమ్ అని స్టాలిన్ లాంగ్ హెయిర్స్ అవన్నీ అప్పుడు బాగా అసలు మంచి అసలు జాన్ ట్రెవెంటర్ అని హాలీవుడ్ హీరో ఉన్నాడు. ఆడి కటింగ్ అయితే అసలు చచ్చిపోయేవారు మాట. అసలు బాగా అసలు మంచి ఫేమస్ మాట. ఇదంతా షార్ట్ వచ్చి మంచి ఫంక్ వచ్చి వెనకాల హెయిర్ వచ్చి ర్యాండమ్ స్టైల్స్ అసలు మంచి. అసలు ర్యాండమ్ అయితే అసలు బాగా ఇప్పుడు ముల్లెట్ కట్స్ ఆ స్టైల్స్ లో పేర్లు వచ్చినాయి. అప్పుడు ఎక్కువ హీరోల పేర్లే పెట్టుకున్నారు స్టైల్స్ అన్నిటికీ. మా నాన్నగారి టైం అంతా అంత వచ్చును మిథున్ చక్రవర్తి ఆ స్టైల్. వాళ్ళు వెళ్ళిపోయిన కాడి నుంచి బాగా అప్పుడు ఫేమస్ హెయిర్ స్టైల్స్ ఒక 12 నాకు తెలిసి ఒక పోస్టర్ లో వచ్చాయి. ప్రతి సెలూన్ లో పోస్టర్ అయ్యి ఉంది. ఈ క్లయింట్ వచ్చి ఏ హెయిర్ స్టైల్ అడిగితే అది చేసి చూపించారు. అంతే, అప్పుడులో ట్రిమ్మర్స్ లేవు, ఈ ఫేడ్ అలాంటిది స్లో సిజర్ తోనే అప్పుడు హ్యాండ్ ట్రిమ్మర్ ఉండేది కానీ అది అంత ఇది కంఫర్టబుల్ కాదు. అది కొంచెం మిస్ అయినా అసలు కస్టమర్ చచ్చిపోతాడు మాట. చాలా అసలు ఆ ట్రిమ్మర్ మా షాప్ లో ఉండేది కానీ యూజ్ చేసేవారు కాదు. అంత అసలు సిజర్. అంటే మీరు నాయ్ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచే వచ్చారు. నాయ్ బ్రాహ్మణ ఇప్పుడు అంటే ఈ నాయ్ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చి ఈ పని స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకటి బ్లేడ్ ఎలా వాడాలి, 2 కత్తిర దువ్వెన ఎలా ఆడించాలి అవి కంపల్సరీ తెలుసు. కానీ ఈ కాలంలో వచ్చే వాళ్ళకి బ్లేడ్ ఆడించడం రాదు. తర్వాత కత్తిర దువ్వెనతో పనిచేయడం రావట్లేదు, ట్రిమ్మర్లతోనే. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటారు ఈ నేర్చుకోవడం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ కోంబు సిజర్ తో కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఎంతసేపు ఈ ఫేడ్ కటింగ్స్ ఉండవు. నెక్స్ట్ ఇంకా మహా అయితే ఇంకో 5 years లో మొత్తం మళ్ళీ ఫేడ్ మారిపోయింది. మళ్ళీ లాంగ్ హెయిర్ కంపల్సరీ వచ్చేసింది. లాంగ్ హెయిర్ కంపల్సరీ కోంబు వాడాల్సిందే. ట్రిమ్మర్స్ అవన్నీ అసలు పనికి రావు కూడా అసలు. ఇప్పుడు అందరూ ట్రిమ్మర్ వేసి ఫేడ్ చేసేస్తున్నారు, పైన టక్ టక్ అని అయిపోతుంది. కానీ అసలు లాంగ్ హెయిర్ చేయడం అదొక్క టెక్నిక్ వస్తే మటుకు ఎలాగైనా ఏ స్టైల్ అని చేయగలడు. లాంగ్ హెయిర్ కూర్చోబెట్టాలి. అది చాలా అది వస్తే మటుకు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి బాగా ఇదైద్ది. ఎందుకంటే రాను ఇంకా అదే వస్తుంది. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరన్నా జెంట్స్ హెయిర్ కట్ ట్రైనింగ్ తీసుకున్నారా ఎక్కడికన్నా వెళ్ళి? జెంట్స్ హెయిర్ కటింగ్ ఎవరు లేరు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు? మీరు ఎవరిని చూడలేదు? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవడం ఎంత వరకు ఇంపార్టెంట్? ఇప్పుడు కంపల్సరీ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తీసుకుంటేనే ముందుకు వెళ్తారు అనే భావన ఏమన్నా ఉందా? లేకపోతే తీసుకోకపోయినా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఇదైనా ట్రైనింగే కదా. మనమైనా చెప్తాం ఇలా చేయి, అది కూడా ట్రైనింగే కదా. ఇప్పుడు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి నేర్చుకునే ట్రైనింగ్ అది ఉందనుకో పర్వాలా. అంటే ఆడికి కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. నేను ప్రొఫెషనల్ అది తర్వాత సంగతి. ఇప్పుడు చేసే కొలది ఆటోమేటిక్ గా వర్కర్ అయిపోతాడు. చేసే కొలది ఆటోమేటిక్ వర్కర్. ఇలా చేసినా అలా చేసినా ఎలాగైనా ఆడికి ఇంట్రెస్ట్ బట్టి వర్కర్ అయిపోతాడు. అది మేము కథ చేస్తే ఏంటంటే కొంచెం ఇంకా ఫీల్ గా ఉంటాడు. నేను ప్రొఫెషనల్ గా ట్రైన్ అయ్యాను అన్నాడు. కొంచెం ఆ ఫీలింగ్ తో వర్క్ చేస్తాడు. మీరు ఈ
ప్రొఫెషన్ లోకి వచ్చిన 32 years లో మీరు నేర్చుకున్న లెసన్ ఏమన్నా ఉందా? అది బిజినెస్ పరంగా కానీ, కస్టమర్ని హ్యాండిల్ చేసే విధానం కానీ, ఈ పని చేయడంలోనే కానీ. ఎదుగుదల చాలా మంది పనిలో ఎదగలేదు. అవును, చాలా మంది ఎదగలేదు. కానీ ఎదగొచ్చు, చాలా ఎదగొచ్చు. మనం ఏంటంటే ఏమనుకుంటే రేపు చూసుకుందాం లేని ఈ వర్క్ లో చేసే వాళ్ళందరూ కూడా ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజే, మార్నింగ్ వస్తే రాత్రి ఈ అమౌంట్ ఖర్చు పెట్టేస్తాం, రేపు చూసుకోవచ్చులే అని అనుకుంటాం. కానీ మెయిన్ అదే మైనస్. ఏ రోజుకి ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేయాల్సిందే. ఏదో సేవింగ్స్ అనేది కంపల్సరీ ఉంటే అసలు ఉద్యోగస్తుడు కూడా సంపాదించలేడు. చాలా మంచి మాట. అసలు రేపు చూసుకుందాం అనేది మటుకు చేసుకోకూడదు అస్సలు. మనం ఎప్పుడుకైనా ఈ రోజు వచ్చింది, ఈ రోజు కంపల్సరీ సేవింగ్ చేస్తే ఆ లైఫ్ బాగుంటది. లేదు ఇవాళ ఖర్చు పెట్టేద్దాం, రేపు చూసుకుందాం, ఇంకా టైం ఉందండి. టైం వెళ్ళిపోతే అసలు రాదు. రేపు అనే రోజు ఎప్పుడు రాదు అస్సలు. మెయిన్ ఆరోగ్యం గాని ఈ టైం గాని అస్సలు ఎప్పుడు తప్పుడే. ఇవ్వాలంటే ఇవాళ చూసుకోవాల్సిందే. రేపు ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అదే చెప్తాను నేను, ఇవాళ చేయాల్సిన పని ఇవాళ చేసేయండి అంతే. రేపు చూసుకుందాలంటే ఇంక రేపు అంటే ఏముండదు. రేపు ఎలా ఉండి మనకేం తెలుసు. టాపిక్ కొద్దిగా సీరియస్ గా అయిపోయింది. ఫన్నీగా ఉండడానికి మిమ్మల్ని కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఆలోచించకుండా టపీమని సమాధానం చెప్పండి. కత్తిరి లేకుండా హెయిర్ కట్ చేయమంటే చేస్తారా? చేస్తాను. ఎలా చేస్తారు? గుండు చేసాడు. షాప్ లోకి రకరకాల కస్టమర్లు వస్తూ ఉంటారు. మీకు మాట్లాడే కస్టమర్లు అంటే ఇష్టమా, సైలెంట్ గా ఉండే కస్టమర్లు అంటే ఇష్టమా? మాట్లాడే కస్టమర్ ఇష్టమే, కానీ పద్దాకా హెయిర్ మీద చేయి పెడతాడు చూడు, అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. షేవింగ్ చేసినప్పుడు ఇలా అంటాడు, కటింగ్ చేసినప్పుడు ఇలా అంటాడు. ఆ కస్టమర్ వస్తే మటుకు భలే చిరాకు వచ్చేస్తుంది. మాట్లాడుతూ హాయిగా ఫ్రీ చేసుకుంటే ఇంకా బాగుంటది. బార్బర్ షాప్ లో మ్యూజిక్ ఉండడం కంపల్సరీ అంటారా? కంపల్సరీ. ఎందుకని? చేసే వాళ్ళకి చేపించుకునే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ గా చేయొచ్చు, కానీ చేసేవాడికి మంచి ఎంజాయ్మెంట్, మూడు ఉంటది. కాదే కస్టమర్ బట్టి. కస్టమర్ కొంచెం చిరాకులు వచ్చారనుకో. ఎప్పుడన్నా మీకు ఎవరినన్నా సినిమా హీరోని మీ షాప్ కి వస్తున్నారు హెయిర్ కట్ చేయించుకోవడానికి అంటే ఏ హీరో రావాలని మీరు అనుకుంటారు? మహేష్ బాబు. మహేష్ బాబు మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉంటాడు ఆయన. మహేష్ బాబు ఫేవరెట్ అంతే. బోల్డ్ మంది ఎవరు వచ్చినా బాబు కావాలనుకుంటాం. ఎవరు వచ్చినా, ప్రభాస్ వచ్చినా ఎవరు వద్దంటాం. అది మీకంటూ ఎవరో ఒకరు ఫేవరెట్ మహేష్ బాబు. ఈ బార్బర్ షాపుల్లో జరిగే సంఘటనలో బాగా ఫన్నీగా ఉండే సంఘటనలో ఏదన్నా మీకు గుర్తుందా? చాలా జరుగుతూ ఉంటాయి. మీకు గుర్తున్నది ఏదన్నా మీ లైఫ్ లో షాప్ లో, బార్బర్ షాప్ లో జరిగింది? ఒకరికి హెయిర్ కట్ చేయమంటే గుండు చేశాడు, అదే ఫన్నీ జరిగింది. చేశారా మీరు? నేను కాదు, వర్కర్లు చేశారు. అయ్యే ఫన్నీ మా కుర్రోలే. అసలు ఆయన క్లయింట్ ఏమి క్లిప్ క్లిప్ ఊడిపోయిందా? వేసేసారు ఇంకంతే. పాప గుండు చేయించుకొని వెళ్ళిపోయాడు. అయ్యో, మీ బిజినెస్ మేనేజ్మెంట్ చేయడంలో బాగా కష్టం అనిపించేది ఏంటిది మీకు? వర్కర్లు మేనేజ్ చేయడం. కానీ మీ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్ గా పని చేస్తున్నారు కదా. మరి అదే మనం అలా అంచుకొని అలా దాచి ఓకే చెప్పలేను. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా అలాగైతేనే ఉంటారు. మామూలుగా అయితే ఈ రోజుల్లో ఎవరు ఉండరు కూడా. ఎప్పుడన్నా కస్టమర్లు ఎవరన్నా మీకు కంప్లైంట్స్ ఇచ్చారా మీ కుర్రోళ్ళ గురించి కానీ, షాప్ గురించి కానీ? ఇస్తానే ఉంటారు. అవి ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? నవ్వుతూ కొంచెం లేదులే ఈసారి నేను వచ్చి చూసుకుంటా, మాట్లాడతాను, వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళతో ఎమ్మటనే ఫోన్ చేపిస్తా. ఆ వర్కర్ నుంచి కస్టమర్ కి ఎమ్మటనే ఫోన్ చేపిస్తా. లేదు సార్ నేను ఇలాగనలేదని, సారీ అని చెప్పిస్తా. కంపల్సరీ సారీ చెప్పిస్తా. కస్టమర్ తప్పున్నా సరే మన వర్కర్ తోనే సారీ చెప్పిస్తా. దేవుడు కాబట్టి దేవుడు అదే ఏదైనా మనకి నేను ఒకటే ఆలోచిస్తా. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి షాప్ లేక కాదు, మనం అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉంటారు ఇలా కొత్తగా వచ్చిన ఇలా చేశారు అలా చేశారు అని. మళ్ళీ వాళ్ళు కూర్చొని లెసన్ చెప్పాలి. అరే బాబు నాకు షాప్ లో వర్క్ లేనప్పుడు నేను ఆ షాపులకి వెళ్ళి మరీ పిలుచుకొని వచ్చేవాడిని, వాళ్ళు నైట్ రండి, వాళ్ళు 11ంటికి వస్తానన్నా నేను వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు అలా వాళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరు షాప్ పెట్టి సన్నీ హెయిర్ స్టైల్స్ పెట్టి మీకు 15 years అయిందా? 20 years? సన్నీ హెయిర్ స్టైల్ 25 years అవుతుంది. 25 years అయింది. 2000 లోనే సన్నీ అని పేరు పెట్టా. ఓకే.
అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎంత పెరిగిపోయింది, షాపులు బోల్డ్ అని వచ్చేసినాయి, బార్బర్ షాప్. కానీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఒక అంటే మీకు మిగతా మీ చుట్టుపక్కల ఉండే కాంపిటీటర్స్ కి ఒక చిన్న తేడా చెప్పమంటే ఏం చెప్తారు? చిన్న మెయిన్ ఏంటంటే అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక షాప్ ని ఒక పేరుతో ఒక అడ్రస్ మీద రన్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, పెద్ద పెద్ద షాపులు పెడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. చాలా మంది ట్రైన్డ్ హెయిర్ డ్రెస్సర్లు అక్కడ ఉంటారు, స్టాఫ్ బాగుంటారు, అంతా ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో మాయమైపోతున్నారు. అంటే ఇంత కంటిన్యూస్ గా ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మీరు. అంటే వేరే వాళ్ళని మీ స్టైల్ ని మీరు గమనించినప్పుడు మీకు కనిపించే ఒక చిన్న తేడా ఏంటి? మీరు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా చేయగలిగారు? మెయిన్ ఏంటంటే ముందు వర్కర్ని మెయింటైన్ చేయడం. కస్టమర్ రాగానే కస్టమర్ కి మంచి టైంలో వచ్చేసి వాళ్ళకి అయిపోవాలి వర్క్, మంచి స్పీడ్ మాకు ఏంటంటే త్వరగా అయిపోవాలి. వాళ్ళకి తగ్గట్టుగా వర్కర్లు మెయింటైన్ చేస్తాను నేను. ఓకే, కంపల్సరీ. ఇప్పుడు మార్నింగ్ వస్తారనుకో 7కే మా షాప్ తీసుంటుంది. మార్నింగ్ 7 కల్లా తీపిచ్చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ నైట్ 11 దాకా ఉంటది. అంటే మీకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ కస్టమర్లు ఏంటంటే వచ్చినగానే అయిపోయింది, మాకు సర్వీస్ చేస్తారు. మెయిన్ అది. దాన్ని బట్టి కొంచెం కస్టమర్ కూడా ఓకే అన్నట్టు మమ్మల్ని వదలలేరు. ఇంకా బయట వెళ్ళదు మా షాప్ లో చేయించుకుని వెళ్తా ఉంటారు. మెయిన్ నేను చేసిందల్లా కూడా అదే. అంటే నా కస్టమర్ ని వేరే హ్యాండిల్ చేసే టైం ఇవ్వాల నేను. ఓకే, అది ఇంకెప్పుడు వచ్చినా రెడీ, మీరే హ్యాండిల్ చేయడం. కంపల్సరీ వస్తారు, చేస్తారు. ఒకళ్ళు నేను లేకపోయినా ఫోన్ చేసిన కస్టమర్ వాళ్ళు చేసినా చేస్తారు. కాకపోతే మనం చెప్తాం, బాబు నా కస్టమర్ వచ్చాడు, ఇలా చేయండి, ఇలా నీట్ చేయండి. మనం ముందుగానే వాళ్ళు కూడా ఓకే నాకంటే బాగా చేస్తారు, కానీ మనం చెప్పడం కూడా ఉంటది అన్నమాట. ఓకే, ఇన్ షార్ట్ చెప్పాలి అంటే పర్సనల్ అటెండెన్స్ కంపల్సరీగా మీరు ఇస్తారు. కంపల్సరీ. మీరు ఇక్కడ లేకపోయినా సరే ఫోన్ లో గైడెన్స్ ఇస్తారు ఎలా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా చేయని, కానీ మనం చెప్తే ఓకే నా గురించి చెప్పారు అని చేస్తారు కంపల్సరీ. మీరు స్టార్ట్ చేసి 32 years అయింది వర్క్. 32 years నుంచి మీ దగ్గర ఎవరన్నా క్లయింట్ ఉన్నారా? ఉన్నారా? 32 సంవత్సరాల నుంచి? 32 సంవత్సరాల నుంచి ఉన్నారు. వావ్, ఎంతమంది ఉంటుంటారు? నాకు ఇప్పుడు తెలిసి ఉంటారు 40 మెంబర్స్ దాకా ఉన్నారు. 32 years నుంచి కంటిన్యూస్ గా నా ఫ్రెండ్సే ఉన్నారు 15 మంది. వాళ్ళు మరి కంటిన్యూగా అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అప్పుడు మీరు వాళ్ళ దగ్గర 15 రూపాయలు తీసుకునేవాళ్ళు కటింగ్, ఇప్పుడు 300 తీసుకుంటారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా, కష్టంగా ఫీల్ అవుతారా? లేదు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇంకా అది సపోర్ట్ చేస్తారు. ఒక టైంలో అలాగ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా అది అలా ఫిక్స్ అయిపోతుంది. బార్బర్ షాప్ అంటే కటింగ్ షేవింగ్ చేయడమే కాదు, అక్కడ సర్వీసు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఎంతవరకు అంగీకరిస్తారు ఈ మాట? 100% సర్వీస్ ఇవ్వాలి, సర్వీస్ ఉండాలి, ప్లస్ కస్టమర్స్ తో మంచి ఫ్రెండ్లీ బిహేవియర్ ఉండాలి, రేపు బిల్డ్ చేసుకోవాలి. అసలు బాగా మెయిన్ అది ఉండాలి. మనం ఏం చేసినా సరే ఓకే అన్నట్టు కూడా కస్టమర్ రెడీ చేయాలి. ఓకే నేను చేసాడు అంటే పర్వాలేదు, నాకు ఇంకా హ్యాపీ అని చూసుకోకుండా వెళ్ళిపోవాలి. అలాగా ముందు నుంచే ప్రిపేర్ చేసేయాలి కస్టమర్ ని. అవును, మీరు ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్ లో 3 generations చూసారు. 32 years అంటే 3 generation. మీరు ఎంతో మందిని చూసుంటారు. స్టైల్స్ మారిని, పద్ధతులు మారిని, ప్రైసులు మారిని. నెక్స్ట్ 5 years లో బార్బర్ షాప్ ఇండస్ట్రీ ఎలా మారిపోద్ది అనుకుంటున్నారు? బాగా హై అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు నెక్స్ట్ కాలేజీల్లో కూడా కోర్స్ పెట్టేస్తారు. ఇది నిజం, కంపల్సరీ. ఇప్పుడు మెకానికల్ గా అలాగే ఈ కోర్స్ కూడా పెట్టేసి దీనికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చుకొని ఇది కూడా ప్రిపేర్ అయిపోతుంది. మెయిన్ కంపల్సరీ అయ్యిద్ది. అది కాలేజీలో కూడా కోర్స్ వచ్చి అవ్వాలి కదా, అయ్యిద్ది కూడా. ఓకే, నేను అనుకుంటున్నా. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రెడిక్షన్. కంపల్సరీ ఇప్పుడు కాలేజీలో కూడా ఈ కోర్స్ పెడతారు, నేర్చుకుంటారు, దాని ద్వారా కూడా బయటకు వస్తారు. అలా జరిగితే చాలా మంచిది. అవును. ఇప్పుడు ఎలక్ట్రిషియన్ ఇంతకుముందు కార్ మెకానిక్ అంటే షెడ్ లో చేసే వాళ్ళకి ఇప్పుడు కోర్స్ వచ్చింది. ఇప్పుడు అది కూడా అంతే, మనకు కూడా వచ్చేసింది. మనది కూడా ఇప్పుడు కార్పొరేట్ సంస్థ లాగా అయిపోయింది. ఫీల్డ్ కూడా బాగుంది. బయట నుంచి కూడా మన వర్క్ వస్తుంది. ఇంతకుముందు నా ఫస్ట్ టైం లో కూడా కస్టమర్స్, ఇప్పుడు కస్టమర్లు బెటర్. అసలు ఫస్ట్ లో అంత ఇదిగా ఉండేవారు కాదు. కస్టమర్లు చేంజ్ చేసుకుని ఇచ్చినా వెళ్ళిపోయా, తీసుకుని అంతే అడవాగా అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నాయి బ్రాహ్మణ కమ్యూనిటీలోంచి అంటే ఎవరన్నా ఈ పని చేయొచ్చు, ఎవరన్నా ఈ వృత్తిలోకి రావచ్చు, ఎవరన్నా సెలూన్ పెట్టుకోవచ్చు. కానీ పర్టికులర్ గా నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కొత్త జనరేషన్
ఈ ఫీల్డ్ లోకి ఎక్కువ రావట్లా. అవును. దానికి కారణం ఏమంటారు? మెయిన్ కారణం ఏంటంటే స్టడీ, చదువులు. ఓకే. చదువుతున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నారు. అదే ఇప్పుడు చదువుకొని ఇంకా ఉద్యోగం ఇప్పుడు ఏంటంటే ఒక వేలో తీసుకెళ్లిపోయారు. బీటెక్ చదవాలి, ఇంజనీర్ అవ్వాలి, జాబ్ రావాలి, ఇంకంతే. అటు శాలరీ అంతైనా ఉన్నాయి, జాబ్ వచ్చింది 25 రాని 30 రాని ఏదైనా అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి కూడా అలాగే కోర్స్ వచ్చి మనలోకి వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు మన నాయ బ్రాహ్మలే కాదు, అందరూ బయట వాళ్ళు కూడా వస్తారు. ఓకే. అంటే ఇది అవగాహన లేకపోవడం వల్ల అంటారా? అంతే, అవగాహన లేకపోవడం. ఓకే. ఈ వర్క్ మీద, మనీ మీద, అంటే చిన్న చూపు అనేది మంగళ పని అన్న ఒక ఇది. కానీ రాను ఇప్పుడు లేదులే, ఇప్పుడు నిదానం చాలా మటుకు ఇప్పుడు ప్రొఫెషనల్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా అదే, నెక్స్ట్ జనరేషన్ కంపల్సరీ ఒక కోర్స్ వచ్చేసింది, వీళ్ళు కూడా ఆ ఫీల్డ్ లో వస్తారు, ఈ ఫీల్డ్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఇంత భయంకరంగా పెరిగిపోయినప్పుడు మీరు ఈ స్ట్రీట్ లో, ఈ సందులో తీసుకునే ప్రైజులు మీకంటే ఎవరో ఎక్కువ సర్వీస్ ఇవ్వలేని వాళ్ళు పక్క సందులో ఇంకొద్దిగా హై రేట్లు తీసుకుంటారు. కుర్రోళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ కుర్రోళ్ళు ఇంకో చోటకి వెళ్ళచ్చు, అక్కడ కుర్రోళ్ళు ఇంకో చోటకి వెళ్ళచ్చు. అంటే మనకంటూ ఒక సిస్టమ్ లేకపోవడం. అవును, మనకంటూ ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం. అంటే ఇప్పుడు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న బార్బర్ కి మహా అయితే 15-20 జీతం ఇస్తారు. లేదంటే కమిషన్ పరంగా చూసుకుంటే 40% 50% ఇస్తారు, ఎక్కువ. కుర్రోళ్ళు అయినా జంప్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒక పద్ధతి, ఒక సిస్టమ్ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది అంటారు? చెయ్యాలి, అది చేసినవే ఇప్పుడు అవ్వట్లే ఎవరికి కూడా. ఇప్పుడు నేను కూడా నాయ బ్రాహ్మణ్స్ మన వాళ్ళందరూ కూడా ఒక్కలే కష్టపడదామని చూస్తున్నారు. అంటే ఒక షాప్ పెట్టుకుని ఒక్కలే, ఇంకా కుర్రోళ్ళతో వర్కర్లతో పని లేదు. అలా అయితే ఓకే. బయట వాళ్ళు వచ్చి వాళ్ళు వర్క్ రాదు, పెట్టేస్తున్నారు, 10 మంది తీసుకొస్తున్నారు, 10 మంది వర్కర్లకి డబ్బులు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు మనం అది చేయలేకపోతున్నాం, ఒక్కలే చేసుకుందాం అనుకుంటున్నారు. సపోర్ట్ లేదు, మెయిన్ సపోర్ట్ లేదు. అంత పెట్టుబడి పెట్టడానికి దానికి కొంచెం ఆలోచించాలి. మొన్న చాలా మందితో మాట్లాడా. అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు వర్కర్లు మెయింటైన్, వర్కర్లు ఇప్పుడు సపోజ్ మీ దగ్గర వర్కర్లు ఎవరు లేరు, మీరే ఉన్నారు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీరు నాగరాజు గారు పలానా షాప్ లో పని చేస్తున్నారు, ఆయన 300 రూపాయలు కటింగ్ తీసుకుంటారు. ఇప్పుడు మీ ఇలాంటి స్కిల్ ఉన్న పర్సన్ పక్క సందులో 200కి హెయిర్ కట్ చేస్తారు. క్లయింట్స్ కొంతమంది మీ దగ్గర సర్వీస్ నచ్చి వస్తారు, కొంతమంది దగ్గరలో ఉన్నారు అని చెప్పి వస్తారు. కానీ 200కి అక్కడ కటింగ్ చేస్తున్నారు కదా అని అక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి చాలా. దేనికి అంటే ఈ సెలూన్ కి ఆ సెలూన్ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం, ఒక కమ్యూనిటీ, ఒక మనలో మనకి యూనిటీ లేకపోవడం వల్ల. సేమ్ అదే పద్ధతిలో కుర్రోళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటే ఈ ఓనర్ తినేస్తాడు, పని అంటారు. అంటే ఆ పక్క ఓనరు అలా కుర్రోళ్ళతో మాట్లాడ్డా, పని అని చెప్పేసి పక్క ఓనరు తిండా, వీళ్ళు కుర్రోళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతా ఉన్నారు. అలాగా ఇప్పుడు ప్రతి ఓనరు కుర్రోళ్ళని బాగా చూసుకుందామని అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు పనోడు రేపు ఇంకో దానికి ఓనర్ అవుతాడు. వీళ్ళకి ఎలా చెప్తే అర్థమైద్ది ఏంటి? అంటే ఓనర్లందరూ ఒకటే డిసైడ్ అవ్వాలా, లేకపోతే కుర్రోళ్ళని అందరూ ఒకలాగే ట్రీట్ చేయాలా? కంపల్సరీ కుర్రోళ్ళందరినీ ఒకలాగే ట్రీట్ చేయాలి. శాలరీ కూడా ఒక బేసిక్ పెట్టేయాలి. నేను ఈ కుర్రోడికి ఇంత రావాలి, ఈ కుర్రోడికి ఇంత రావాలి అని పెట్టుకోవాలి. దాంతో మెయిన్ ఏంటంటే మనకి లోకల్ వర్కర్ లేరు, మనం పెట్టుకుందానే లోకల్ లేరు, బయట నుంచి తెప్పించుకోవాలి. మన కొంతమంది ఏంటంటే డబ్బు బయట నుండి వచ్చిన వాళ్ళని చూడాలి, అడిగి రూమ్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, అది చూస్తున్నారు. నేను డబ్బులు కూడా ఒక మనిషి వచ్చాడంటే చిన్న వర్కర్ కింద 25,000 ఖర్చు పెట్టాలి, ఒక వర్కర్కి 25,000 ఖర్చు పెట్టాలి. అదొకటి మైనస్. మన వాళ్ళంటూ మనం ఎవరు చెయ్యట్లా, చాలా మైనస్ తగ్గిపోయింది. ఇప్పుడు మన వర్కర్ లో చాలా మంది హిందీ రాదు, కుర్రోడికి వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల వర్కర్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. దానివల్ల చాలా మంది మన నాయ బ్రాహ్మణులు వెనకబడిపోతున్నారు. ఇప్పుడు మన నాయ బ్రాహ్మణులు కూడా కొంచెం ఒక 2 కుర్రోళ్ళని మెయింటైన్ చేసేటట్టు కొంచెం షాప్ డెవలప్ చేసుకుంటే బయట వాళ్ళు కొంచెం తక్కువ వస్తారు. నాయ బ్రాహ్మణులు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఇంకా ఇష్టంగా ముందుకు రావాలి అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఈ నాయ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉన్న కుర్రోళ్ళకి తక్కువ రేటుకి పని నేర్పించడం, ఆన్లైన్ లో ఫ్రీగా కోర్సులు ఇవ్వడం, అలాంటివి ఏమన్నా చేస్తే వర్కౌట్ అయింది అంటారా? వర్కౌట్ అయింది చాలా. ఇప్పుడు ఉన్నాయి కూడా, కానీ నేర్చుకోవట్లేదు. ఆన్లైన్ లో కోర్సులు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో బోర్డు వచ్చినాయి, జాయిన్ అవ్వమంటున్నారు. ముందు వీళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లే. ఇదేనా చిన్న చూపు అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మన పెద్దవాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటే బాగుంటది. సెలూన్స్ కూడా అలాగే ఇన్నోళ్ళు అలాగే అప్గ్రేడ్ అవుతున్నారు. కొంచెం అలా ఉండిపోయిన వాళ్ళు అంటే
అంది రాని వాళ్ళు మటుకు అలాగా ఇంకా అలాగే ఉండిపోతున్నారు. సెలూన్స్ లో మెయిన్ అదొకటి మైనస్ ఏంటంటే అప్గ్రేడ్ అవుతూ ఇప్పుడు అందరు సెలూన్ తో ఇప్పుడు ప్రొఫెషనల్స్ బయట వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వర్క్ రాకపోయినా పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. అలా మన వాళ్ళు కూడా కొంచెం కొంచెం వస్తే వాడు 15 లక్షలు పెడితే మన వాళ్ళు 10 లక్షలు 5 లక్షల్లోనే పెట్టవచ్చు. మన వాళ్ళు తెలుసు కాబట్టి అది మన వాళ్ళు కొంచెం దాని ముందుకు వస్తే బయట శాలరీల కంటే షాపులు ఎక్కువ వస్తాయి. కొత్తగా ఈ ఫీల్డ్ లోకి ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు, పర్టికులర్ గా బార్బర్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్న వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ గా ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్పగలరు? ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే? సజెషన్స్ కొత్తగా ఈ పనిలోకి వస్తున్న వాళ్ళు నేనేంటంటే కొంచెం స్కిల్స్ నేర్చుకొని స్టడీ ఉండాలి, బాగా స్టడీ ఉండాలి కంపల్సరీ. స్టడీ ఉండి స్టడీ నుంచి వచ్చిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, బాగా. మెయిన్ ఏంటంటే స్టడీ లేకపోయేసరికి వాళ్ళకి ఎలా ఉండాలనేది అవగాహన తెలియదు. ఎందుకంటే వ్యసనాలకు ఎక్కువ మెయిన్ వ్యసనాలు. కొంచెం స్టడీ ఉన్నవాడు కొంచెం ఆలోచిస్తాడు. నాకు మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది నాగరాజు గారు. మీరు సరైన పాయింట్లు చెప్పారు. నిజంగా అసలు రియాలిటీ మొత్తం నా కళ్ళ ముందు తీసుకొచ్చేసారు. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అయితే ఇప్పుడు ఉన్న పిల్లల మటుకు మెయిన్ వ్యసనాలకు దూరంగా ఉండి ఏ రోజు పని ఆ రోజు అన్నట్టు ఉంటే వాళ్ళ ఫ్యూచర్ సూపర్ గా ఉంటది. ఈ రోజు చేయాల్సింది ఈ రోజు చేసేసుకుంటే అలా హ్యాపీ. లాస్ట్ గా ఇప్పుడు బార్బర్ షాప్ ఓనర్స్ ఈ ఫీల్డ్ వాళ్ళకి వాళ్ళ వాయిస్ వాళ్ళ స్టోరీలు బయటికి తీసుకురావడానికి ఇప్పుడు దాకా ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు. ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం సెలూన్ వర్డ్స్. ఇది ఎంతవరకు మీకు నచ్చింది ఈ కాన్సెప్ట్? అసలు ఇది చాలా ఇలాంటి ఎప్పుడో రావాల్సిందే. కానీ నాగార్జున గారు మీరు మటుకు చాలా మంచి పని చేశారు. ఇలాంటి ఇప్పుడు నాలాంటి వాళ్ళతో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వచ్చి వాళ్ళ వాయిస్ లోంచి బయటకు వస్తే మన రేంజ్ అనేది కొంచెం పెరిగిద్దని నా ఆలోచన. బాగా అసలు ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అసలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాగార్జున గారు మీరు చాలా ఇలాంటి ఆలోచన మీకు రావడం నిజంగా గర్వకారణం. నిజంగా చాలా ఇప్పుడు దాకా అంటే మనలో కూడా ఇలాంటి టాలెంట్ తీసుకొని కొంచెం నలుగురిని కూడా బయటికి చేశారు. ఎందుకంటే ఎవరు కూడా షాప్ నుంచి బయటికి రారు. నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, షాప్ నుంచి బయటికి చేసామా ఇంటికి వెళ్ళాం. అదేమైనా కొంచెం మీలాంటి వాళ్ళు కొంచెం రావాలి. ఇంకా ఇప్పుడు నీలాంటి స్కిల్స్ ఇంకా చాలా మందికి రావాలి, చాలా చెయ్యాలి. అది నా బ్రాహ్మణులకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మటుకు ఇది మెయిన్ ఎజెండా మనకి. మెయిన్ అదే నిజంగా దానివల్ల చాలా హ్యాపీ మీరు ఇలాగా చేయడం. మీలాగే ఎవరన్నా గెస్ట్లు ఉంటే సజెస్ట్ చేయండి తప్పకుండా. ఈ కంపల్సరిగా బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ స్టోరీలు బయటికి రావాలి. మనకి మనమే ఇన్స్పిరేషన్ అవ్వాలి. మన గురించి ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేదు. అది మెయిన్ వీళ్ళేనా మనలో మనమే వీళ్ళేనా వీళ్ళదే ఉందిలే మనమే తీసేస్తున్నాం. అవును చాలా మటుకు అది చాలా రాంగ్. కానీ చాలా మంది ఇప్పుడు ఒక్కొక్క షాప్ లో దగ్గర ఇప్పుడు మేమే ఉన్నాం అనుకో, సండే వచ్చిందంటే 300 మెంబర్స్ ని హ్యాండిల్ చేస్తాం. 300 మెంబర్స్ అలాగే ప్రతి షాప్ కూడా సండే వచ్చిన 100 మెంబర్స్ 200 మెంబర్స్ అంత గొప్పవాడే కదా. అసలు 100 మెంబర్స్ ఒక సండే హ్యాండిల్ చేస్తున్నారంటే వాళ్ళు గొప్పవాళ్ళే కదా. అలాంటి వాళ్ళు కూడా అలా ఉండిపోతున్నారు. కానీ నీలాంటి వల్ల ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సెలూన్ అంటే కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒక్కళ్ళు హీరోనే ఈ ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో హీరో ఈ ఫీల్డ్ లో బ్రాండ్స్ సెలబ్రిటీలు ఎప్పుడు ఆ పేర్లే వినిపిస్తాయి. సెలబ్రిటీస్ ఆ హీరో ఈ హీరో అక్కడికి వెళ్ళాడు, ఆ హీరో ఇక్కడ కటింగ్ చేయించుకుంటాడు. కానీ ఆ హీరోకి కటింగ్ చేసిన వాడి గురించి ఎవరు మాట్లాడారు. అలాగే చాలా మంది అంటే ఎక్కడో జావేద్ హబీబు ఉంది, లేదంటే ఇంకోటి ఏదో ఫ్యాన్సీ సెలూన్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది, వాళ్ళే ఫేమస్ అవుతా ఉంటారు. వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు సన్నీ హెయిర్ స్టైల్స్ అనేది 25 సంవత్సరాల నుంచి మీరు ఒకే పేరుతో ఇలాగా ఒక సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. 3 సంవత్సరాల నుంచి హిందీ వాళ్ళని మీ దగ్గర స్టాఫ్ గా పెట్టుకున్నారు. 10 సంవత్సరాల నుంచి కుర్రోళ్ళు ఇప్పుడు దాకా మీ దగ్గర ఉన్నారు. ఇది చాలా పెద్ద సక్సెస్. ఇలాంటి స్టోరీలు కూడా బయటికి రావాలి, అందరికి తెలియాలి, మన ఫీల్డ్ వాళ్ళకి తెలియాలి. అదే నాకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ ద్వారా ఇలాగ వచ్చింది. థ్యాంక్ యూ. హ్యాపీ.